హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఈ రోజు సూపర్ సక్సెస్ఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అసలు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ వస్తుందా? సో మీరు ఎప్పుడైనా విన్నారా గైస్? సో అలాంటిది ఒక అమ్మాయి ప్రూవ్ చేసింది. యాక్టింగ్ ఫీల్డ్ నుండి కంప్లీట్లీ ఇప్పుడు డిమాండ్ ఉన్న డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ అనేది సాధించింది. నేనైతే ఇప్పటి వరకు వినలేదు, మీరు కూడా వినుండరు. సో తన జర్నీ అయితే చూసేద్దాం ఈ రోజు. చాలా ఇన్స్పైరింగ్ గా అయితే ఉండబోతుంది గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంకా తన సక్సెస్ స్టోరీ అయితే చూసేద్దాము. నేను మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను. తన నేమ్ వచ్చేసి శివాని మాట. సో ఇనీషియల్ గా 3 years తను కాగ్నిజెంట్ అనే కంపెనీలో ప్రోగ్రామర్ అనలిస్ట్ గా అయితే వర్క్ చేసేది. సో తను వర్క్ చేస్తున్నప్పుడు పవర్ బిఐ ప్రాజెక్ట్స్ కి రిలేటెడ్ గా ఆ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేసేది. సో అనుకోకుండా తను కొన్ని మంత్స్ బెంచ్ పీరియడ్ లో ఉండాల్సింది. సో ఆ టైంలో తనకి లీజర్ దొరికింది కాబట్టి సో తను ఒక డెసిషన్ అనేది తీసుకోవాలనుకున్నది. ఏంటి అంటే, చిన్నప్పటి నుండి తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. ఎందుకు నేను యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళకూడదు, ఎందుకు యాక్టింగ్ నేర్చుకొని సో దాన్ని కెరియర్ కింద చూస్ చేసుకోకూడదు అని చెప్పేసి ఇమీడియట్ గా ఒక డెసిషన్ అయితే తీసుకుంది, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. సో ఇమీడియట్ గా తన కాగ్నిజెంట్ కంపెనీని క్విట్ చేసేసి సో యాక్టింగ్ ఫీల్డ్ లో అయితే జాయిన్ అయిందన్నమాట. సో యాక్టింగ్ నేర్చుకోవాలి అంటే ముంబైలో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది, అనుపమ్ కేర్స్ ఇన్స్టిట్యూట్ అని. చాలా మంది యంగ్స్టర్స్ గానీ సో యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళు సో ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ అనేది నేర్చుకుంటారన్నమాట. సో శివాని కూడా అదే పని చేసింది, ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకుంటుంది. సో 2 to 3 months పాటు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసింది. బట్ ఆ తర్వాత తనకి నెమ్మదిగా కొన్ని సీరియల్స్ లో కొన్ని రోల్స్ అనేవి రావడం జరిగిందన్నమాట. సో తను కొన్ని సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అది బాగానే ఉంది కొన్ని డేస్. అనుకోకుండా కోవిడ్ సిచ్యువేషన్ అనేది వచ్చింది. సో చాలా మంది అయితే ఎఫెక్ట్ అయ్యారు కదా కోవిడ్ సిచ్యువేషన్ లో. ముఖ్యంగా ఏంటి అంటే యాక్టింగ్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఎటువంటి షూటింగ్స్ లేకుండా ఆ వర్క్ అంతా ఆగిపోయి సో శివాని అప్పుడప్పుడే తన యాక్టింగ్ కెరియర్ అనేది స్టార్ట్ చేసింది. సో అనుకోకుండా ఈ కోవిడ్ క్రైసిస్ వల్ల తను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది. ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా తను ఈ డెసిషన్ అనేది తీసుకుంది. నెమ్మదిగా ఫ్యామిలీకి తెలిసింది, ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోమని చాలా ప్రెషర్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంకా తనకి ఎటువంటి వే అయితే లేదు. సో నేను ఏదో ఒకలాగా ఎర్న్ చేయాలి మనీ. సో నేను ఆల్రెడీ పవర్ బిఐ మీద వర్క్ చేశాను కదా, సో దానికి రిలేటెడ్ గా ఏమన్నా జాబ్స్ ఉంటాయేమో అని చెప్పేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకుంది. సో పవర్ బిఐ మీద డేటా సైన్స్ ఫీల్డ్ లో చాలా డిమాండ్ ఉందని తెలుసుకుంది. అయితే చాలా ఇయర్స్ అయ్యింది, కెరియర్ గ్యాప్ అనేది వచ్చేసింది 4 years అప్పటికే. సో ఎలాగైనా సరే ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని నాకున్న పవర్ బిఐ నాలెడ్జ్ ని యూస్ చేసుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని మంచి శాలరీతో సెటిల్ అవుతే బాగుంటది, ఫ్యామిలీకి కూడా సో సపోర్ట్ చేసే విధంగా ఉంటది అని చెప్పేసి సో తను అలాగా వెబ్ సర్చ్ చేస్తుండగా ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అయితే తనకు కనిపించడం జరిగింది. సో ఇమీడియట్ గా డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకుంది. సో 6 months పాటు రిగరస్ గా ఈ డేటా సైన్స్ కోర్స్ మీద అయితే ట్రైనింగ్ తీసుకుంది. సో తను ఈ రోజు ఒక డేటా సైన్స్ ఫీల్డ్ లో లీడ్ డేటా అనలిస్ట్ గా సో తన జాబ్ అయితే సాధించింది గైస్. సో చాలా వండర్ఫుల్ జర్నీ కదా. యాక్టింగ్ ఫీల్డ్ నుంచి కంప్లీట్లీ సో కెరియర్ గ్యాప్ కూడా ఉంది, బట్ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఈ రోజు డేటా అనలిస్ట్ గా జాబ్ అయితే తెచ్చుకుంది. గైస్, మీరు కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉండొచ్చు, కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకోవచ్చు. అంటే చాలా మంది నాకు తెలుసు ఛానల్లో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, నేను బీపీఓ జాబ్స్ చేస్తున్నాను అక్క, లేదు అంటే నేను నాన్ టెక్నికల్ జాబ్ చేస్తున్నాను, నేను ఇలా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా కొంతమంది నాకు చాలా ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, ఎటువంటి జాబ్ లేదక్క, నేను కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అసలు నాకు కెరియర్ గ్యాప్ చాలా ఉంది శాంతి గారు, అసలు ఏం చెయ్యాలి, నేను మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేయాలి అంటే అని చెప్పేసి ఇంకొంతమంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ రోజు శివాని జర్నీ ఒక ఇన్స్పైరింగ్ గైస్. ఎందుకు అంటే సో డేటా సైన్స్ కోర్స్ మనకి అవైలబుల్ గా ఉంది ఆడిన్ స్కూల్లో. ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, చక్కగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో శివాని ఎలాగైతే కెరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందో మీరు కూడా మీ కెరియర్ ని స్టార్ట్ చేయొచ్చు, కెరియర్ ని స్విచ్ చేయొచ్చు, కెరియర్ ని రీస్టార్ట్ చేయొచ్చు ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని. సో ఆడిన్ స్కూల్ వాళ్ళు మనకి డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో నేను ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీ వరకు తీసుకొచ్చాను అంటే తరోగా వెరిఫై చేసిన తర్వాతే ఆ ప్లాట్ఫామ్ మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో 1 of our ఛానల్ సబ్స్క్రైబర్ అయిన అమూల్య కూడా ఎన్రోల్ చేసుకొని చక్కగా కోర్స్ నేర్చుకొని ఈ రోజు డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ అనేది సాధించింది. జెన్యూన్ రివ్యూ కూడా మీరు నా ఛానల్లో అయితే సెపరేట్ వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను.
చేస్తాను, చూసేసేయండి. అండ్ ఇంకా చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకుంటున్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్న ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో హైలైట్స్ ఏంటి అంటే 6 months పాటు కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది గైస్. లైవ్ ఆన్లైన్ సెషన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది మీకు నేర్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు రిగరస్గా ఈ డేటా సైన్స్ కోర్స్ మీద మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్తో మెంటరింగ్ అనేది ఉంటుంది. అండ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీకు రెగ్యులర్గా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ అన్నిటికంటే మించి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి మీ చేత చేపిస్తారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కోర్సు నేర్పించడమే కాదు, 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటదన్నమాట. అంటే ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావలసిన ఆ ప్లేస్మెంట్ సపోర్ట్ అంతా వీళ్ళు మీకు ఈ బూట్ క్యాంప్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో ప్రొఫైల్స్ ఎలాగ క్రియేట్ చేసుకోవాలి, లేదు వర్క్ షాప్స్, బిహేవియరల్ సెషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, సో ఇలాంటి కెరియర్ సర్వీసెస్ అన్ని వీళ్ళు మీకు ఈ బూట్ క్యాంప్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో గైస్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి 30th March నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఫీ మీద అడిషనల్ డిస్కౌంట్ ఆఫర్, ఎర్లీ బోర్డ్ ఆఫర్ 10,000 rupees డిస్కౌంట్ అయితే ఉంది మాట. సో ఇంకా ఓవరాల్ గా ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 75,000 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సింది ఉంటుంది. సో మీరు ఏదైతే పే చేస్తున్నారో ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. అండ్ 10-day రిఫండ్ పాలసీ కూడా అప్లికేబుల్ ఉంటుంది. అంటే 10 days లో మీకు ఒకవేళ ఈ కోర్సు నచ్చకపోతే కంప్లీట్లీ రిఫండ్ అనేది చేస్తారన్నమాట అమౌంట్ అనేది. మీరు మంచి అవకాశం గైస్ యూటిలైజ్ చేసుకోండి. సో ఎన్రోల్ చేసుకోవాల్సిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ చేయండి. ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోండి. సో మీ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఇమీడియట్ గా అయితే స్టార్ట్ చేసేసేయండి. ఎర్లీ బోర్డ్ ఆఫర్ రావాలి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసుకోండి. అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి 30th March నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్ శివాని ఎలాగైతే డేటా సైన్స్ ఫీల్డ్ లో డేటా అనలిస్ట్ జాబ్ రోల్ కి సెలెక్ట్ అయిందో అలాగే మీరు కూడా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఖచ్చితంగా డేటా సైన్స్ ఫీల్డ్ లో జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఒక రోజు నేను కూడా మీ సక్సెస్ స్టోరీని మన సబ్స్క్రైబర్స్ కి షేర్ చేయాలి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ లో అడగండి. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.